కెరీర్ ఆరంభంలో తక్కువ టైంలో పెద్ద పెద్ద హిట్లు కొట్టి ఆ తర్వాత గాడి తప్పిన హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు అతను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరుతో కలిసి కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? విజయ్ సక్సెస్ అందుకున్నాడా? మరి ఈ సమీక్షలో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే 1991 ప్రాంతంలో సూరి, అంటే విజయ్ దేవరకొండ పేరు సూరి, హైదరాబాద్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు. చిన్నతనంలోనే తండ్రిని చంపి పారిపోయిన తన అన్న శివ, అంటే సత్యదేవ్ కోసం అతను ఎదురు చూస్తుంటాడు. అలాంటి సమయంలో శివ శ్రీలంకలోని జాఫ్నాలో ఒక స్మగ్లింగ్ గ్యాంగ్కి లీడర్గా ఉన్నట్లు సూరికి తెలుస్తుంది. ఒక పోలీస్ అధికారి శివ గురించి ఈ విషయం చెప్పి అతడిని తిరిగి తీసుకురావడం కోసం జాఫ్నాకు సూరిని గూఢచారిగా పంపిస్తాడు. మరి జాఫ్నాకు వెళ్ళిన సూరి శివను కనుక్కున్నాడా? తన అన్నను తిరిగి తెచ్చుకున్నాడా? అక్కడ అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని అతను ఎలా ఛేదించాడు? ఈ ప్రశ్నలన్నిటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా కథనం విశ్లేషణ విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ చివరగా ఎప్పుడు నిఖార్సైన హిట్ కొట్టాడో తన అభిమానులు కూడా మర్చిపోయిన పరిస్థితి. అయినా తన కొత్త చిత్రం కింగ్డమ్పై ప్రేక్షకుల్లో అమితాసక్తి కనిపించిందంటే అందుకు ప్రధాన కారణం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. మళ్ళీ రావా, జెర్సీ చిత్రాలతో తన స్థాయి వేరని చాటుకున్న ఈ యువ దర్శకుడు కింగ్డమ్ ప్రోమోలతో ప్రేక్షకులను ఆశల పల్లకీలో ఊరేగించాడు. గౌతమ్ అంటే భిన్నంగా ఏదో చేస్తాడని, కొత్త అనుభూతి పంచుతాడనే భరోసాతో కింగ్డమ్ థియేటర్లలో అడుగుపెట్టారు. కానీ వారిని ఊరించి ఒకంత నిరాశకే గురిచేస్తాడు గౌతమ్. ఓవైపు తన మార్కు చూపిస్తూనే ఇంకోవైపు పాపులర్ ట్రెండ్ ప్రభావంతో పడిపోయాడా అనిపిస్తుంది కింగ్డమ్ చూసినంతసేపు. ఈ ఊగిసలాటలో ఈ చిత్రం ప్రేక్షకులకు మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. ఏదో గొప్పగా చూడబోతున్నామనే ఆశలు రేకెత్తించి చివరికి ఇంతేనా అనుకునేలా ఒకంత నిరాశకు గురి చేస్తుంది కింగ్డమ్. బాలేదని అనలేం, అదే సమయంలో బాగుందని ధీమాగాను చెప్పలేని పరిస్థితి. నాగరిక సమాజానికి దూరంగా ఓ ప్రపంచం, అందులో బానిస బతుకులు బతికే జనం దినదిన గండంగా గడుపుతున్న తమను కాపాడడానికి ఒకడు వస్తాడని ఆ జనం ఎంతో కాలంగా ఎదురు చూస్తుంటే అక్కడికి అనామకుడిలా వచ్చి వారి రక్షకుడిగా మారే కథానాయకుడు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న మాస్ హీరో కథల ఫార్ములా. నేపథ్యం విషయంలో బాగానే కసరత్తు చేసినప్పటికీ, టేకింగ్ పరంగా తన ముద్రను చూపించినప్పటికీ, కథను నడిపించడంలో గౌతమ్ తిన్ననూరి సైతం చివరికి ఈ సగటు ఫార్ములాలోనే పడిపోయాడు. యుగానికి ఒకడు, ఛత్రపతి, కేజీఎఫ్ లాంటి సినిమాలను మిక్సీలో కలిపి కొట్టినట్లుగా అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. అయితే ఈ కథలను ఎన్నిసార్లు తీసినా జనం చూస్తారు, ఈలలు వేస్తారు, ఉద్వేగంతో ఊగిపోతారు. అది ఎప్పుడంటే బలమైన ఎమోషన్ కుదిరినప్పుడు. గౌతమ్ ఇలా ప్రేక్షకులను ఊపేయడానికి అన్నదమ్ముల ఎమోషన్ను మార్గంగా ఎంచుకున్నాడు. ప్రాణంగా ప్రేమించే అన్న అనుకోకుండా తనను వదిలి వెళ్ళిపోతే తన కోసం ఎన్నో ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వెళ్ళే తమ్ముడి ఎమోషన్ మీద ఒక దశ వరకు దర్శకుడు ఆసక్తికరంగానే కథను నడిపించాడు. అయితే ఈ అన్నదమ్ములిద్దరూ తిరిగి కలిసే వరకు బలంగా అనిపించే ఎమోషన్ ఆ తర్వాత మాత్రం పలచబడిపోయింది. అప్పటి నుంచి సినిమాను ముందుకు నడిపించడానికి ఎమోషన్ పెద్దగా ఉపయోగపడలేదు. హీరోను యోధుడిని చేయడానికి బలవంతంగా చేసిన ప్రయత్నం కృత్రిమంగా అనిపించడం వల్ల పతాక ఘట్టాలను ఎంత భారీగా అదిరిపోయే ఎలివేషన్తో తీసినప్పటికీ రావాల్సిన హై రాలేదు. అయితే ఓవరాల్గా అసంతృప్తిని మిగిల్చిన కింగ్డమ్ ఎక్కడా బోరింగ్గా మాత్రం అనిపించదు. సినిమాలో హైలైట్ అని చెప్పుకోదగ్గ ఎపిసోడ్లు ఉన్నాయి. ముఖ్యంగా ప్రథమార్థం సినిమాకు పెద్ద ప్లస్. ఈ కథను, హీరో పాత్రను మొదలుపెట్టిన తీరు ఎంతో ఆసక్తి రేకెత్తిస్తుంది. కనిపించకుండా పోయిన తన అన్న కోసం హీరో స్పైగా మారే వైనం, శ్రీలంకకు వెళ్ళి తన అన్నను కలవడానికి చేసే ప్రయత్నం, ఈ ఎపిసోడ్లన్నీ పకడ్బందీగా తెరకెక్కించాడు దర్శకుడు గౌతమ్. జాఫ్నాలో స్మగ్లింగ్ గ్యాంగ్స్, అక్కడుండే తెలుగు తెగ ఆర్మీకి వీరికి మధ్య ఘర్షణ, ఈ సెటప్ అంతా భారీగా క్యూరియాసిటీ పెంచేలా ఉంటుంది. హీరో అక్కడికి వెళ్ళి తన అన్నతో కలిసి తన గ్యాంగ్లో ఒకడిగా మారడం, తర్వాత నాయకుడిగా ఎదగడం, ఈ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు, ఇవన్నీ మంచి టెంపోలో సాగుతాయి.
విరామ సమయానికి కింగ్డమ్ మంచి హై ఇస్తుంది. కానీ ద్వితీయార్థం గురించి ఎంతో ఊహించుకుంటే అది మాత్రం నిరాశకు గురిచేస్తుంది. హీరో ఒక లక్ష్యంతో ఒక చోటికి వెళ్ళినప్పుడు ఆ లక్ష్యమైన నెరవేరాలి, లేదా అంతకు మించిన ఒక పెద్ద ప్రయోజనమైన చేకూరాలి. అయితే కింగ్డమ్లో ఈ రెండు జరగకపోవడమే విడ్డూరంగా అనిపిస్తుంది. హీరో శ్రీలంకకు వెళ్ళిన పని పూర్తి కాదు, పోనీ అంతకు మించిన పెద్ద కార్యం ఏదైనా పూర్తి చేస్తాడా అంటే అది లేదు. అక్కడి పరిస్థితులను ఇంకా కాంప్లికేట్ చేస్తాడు. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక తమ కోసం ఒక రక్షకుడు వచ్చాడంటూ అక్కడి జనం అతన్ని కీర్తిస్తారు. దీంతో హీరో ఏ పర్పస్తో అక్కడికి వెళ్ళాడు, ఏం సాధించాడు అని చూస్తే చివరకు పెద్దగా ఏమీ కనిపించదు. ప్రీ క్లైమాక్స్లో ఊచకోత ఎపిసోడ్లో మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. తమ వ్యాపారానికి మూలమైన వాళ్ళనే విలన్ నామరూపాలు లేకుండా చేయాలనుకోవడంలో లాజిక్ ఏంటో అర్థం కాదు. క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ బాగున్నా అది అనేక ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం సెకండ్ పార్ట్లో చూసుకోమన్నట్లుగా లీడ్ ఇచ్చి సినిమాను ఒక అసంతృప్తితోనే ముగించారు. ఓవరాల్గా చెప్పాలంటే కింగ్డమ్లో గొప్పగా ఏదో చేయడానికి ఒక ప్రయత్నం జరిగినా అది సంతృప్తికరంగా మాత్రం ముగియలేదు. ఒకసారి చూడడానికి డోకా లేని ఈ సినిమాపై ఎక్కువ అంచనాలను పెట్టుకోకపోవడం మంచిది. ఇక పర్ఫార్మెన్స్ పరంగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటవుతుంది. సూరి పాత్ర కోసం అతను ప్రాణం పెట్టేశాడు. ఆరంభం నుంచి చివరి వరకు ఒక ఇంటెన్సిటీతో సాగే పాత్రలో విజయ్ ఎంతో చక్కగా ఒదిగిపోయాడు.